తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ గౌరవ సలహాదారు కోడూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసు సంవత్సర తెలుగు తిథులతో కూడిన డైరీని ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్చక ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, ఒకే శాఖ ఒకే వేతన విధానం అమలు చేయాలని జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలుగు తిథులతో కూడిన డైరీ తయారు చేయడం చాలా శుభపరిణామమని అర్చక ఉద్యోగ జేఏసీని అభినందించిన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ప్రశాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.